నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమాకాంత్ గారు. నమస్కారం సార్. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు తదితర విషయాలు ఏమిటి? ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎన్నికల సభలు, ర్యాలీలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం పార్లమెంటు ఎన్నికల హోమ్ ఓటింగ్, పోలింగ్ సజావుగా జరిగాయి. యాసంగి జొన్న పంటను మద్దతు ధరతో మార్కెట్ కొనుగోలు చేస్తుంది. 10వ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికలు ఎలా జరిగాయి? ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ఖానాపూర్, ముదోల్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో 16.5 లక్షల ఓట్లుండగా 12,21,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 2019 లోక్సభ ఎన్నికల్లో 71.42% పోలింగ్ జరగగా ఈసారి 74.03% పోలింగ్ నమోదైంది. గతంలో పోల్చుకుంటే 2.5% అధికంగా నమోదైంది. పోటీలో ఉన్న 12 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. పోలింగ్ అనంతరం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలు ఆదిలాబాద్ లో టీటీడీసీ, సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. ఆదిలాబాద్ లో హోమ్ ఓటింగ్ ఎలా జరిగింది? పార్లమెంట్ పరిధిలోని 85 పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం కలిగిన వారు 7 సెగ్మెంట్ల పరిధిలో 1596 మంది క్షేత్రస్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 95% అంటే 1515 మంది మాత్రమే ఇంటి వద్ద ఓటు వేశారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంది? పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఓటర్లు ఆకట్టుకునేందుకు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతో పాటు పోలింగ్ శాతం పెరిగేలా స్వీప్ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించి కొత్త ఓటర్లను నమోదు చేసి పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. వివరాలు ఏమిటి? వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పంట పొలాల్లో వ్యర్థాలను ఏరివేసి దుక్కులు దున్ని చదును చేస్తున్నారు. తొలకరి వర్షాలకు ముందు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడు ఆదిలాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,79,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 90,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించి అందుబాటులో ఉంచారు. జిల్లాలో 10వ తరగతి ఇంటర్ ఫలితాలు ప్రకటించారు కదా, వివరాలు ఏమిటి? 10వ తరగతి ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా ఈ ఏడాది కొంత మెరుగైన ఉత్తీర్ణ శాతం సాధించారు. గత ఏడాదితో పోలిస్తే 4.2% పెరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా గత ఏడాది 19 స్థానాల్లో నిలవగా ఈసారి 2 స్థానాలకు మెరుగుపరుచుకొని 17వ స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10,974 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 9,641 మంది ఉత్తీర్ణత సాధించి 92.93% నమోదైంది. జిల్లాలో 37 పాఠశాలలో 100% ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాదితో పోల్చి ఈసారి ఉత్తీర్ణ శాతం తగ్గింది. ఇంటర్ 10వ సంవత్సరంలో 9వ స్థానం, ఇంటర్ 2వ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో 13వ స్థానం దక్కించుకొని 75.7% ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల విషయానికి వచ్చి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు? సర్కారు పాఠశాలలో కనీస సౌకర్యాలతో సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించింది. పాఠశాలలో తెరిచే నాటికి జూన్ 10వ తేదీలోగా పూర్తయ్యేలా అధికారులు చేపట్టారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ రాజా షీషా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. జూన్ 10లోగా పనులు పూర్తి చేయాలని అధికారులతో కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ప్రహరీ మరమ్మతులు చేపట్టాలని కార్యాచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 664 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 30 కోట్లు అవసరం అవుతాయని ప్రతిపాదించగా ఇప్పటికే 5 కోట్లు విడుదల చేశారు. అదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి మా ప్రతినిధి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.